ఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు నిన్న రాత్రి వరకు చర్చలు నడిచాయి, రేపటి నుంచి వెళ్ళొద్దు అని చెప్పారు. బట్ ఇవాళ అయితే కాలేజీ నడపలేదు. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క యాజమాన్యాల యొక్క ధోరణి అనేది విద్యార్థుల భుజాలను తుపాకు పెట్టి కాల్చేటటువంటి పద్ధతి కాదు. అయితే ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాడు. ప్రభుత్వము ఈ రోజు నిన్న ప్రతి మంత్రి కూడా అధికారులు చూస్తున్నాము. కానీ మేము కాలేజీని పోగొట్టుకునేటువంటిది లేదా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనేటటువంటిది కాదు. రెండవది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఒక పుస్తకం తీసుకొచ్చిన తెరపై ఏంటి అంటే, మేము మేనేజ్మెంట్ల యొక్క అకౌంట్ అయ్యేపు విద్యార్థుల యొక్క అకౌంట్ లో నేనే ఫీజు రియంబర్స్మెంట్ వేస్తాం అనేటటువంటిది చెప్తున్నాం. చేయండి, మంచిది మంచిది మంచిది. నేనేమంటే విద్యార్థుల అకౌంట్ లో పెట్టాలి, ఈ మేనేజ్మెంట్ అకౌంట్ లో బదులు విద్యార్థుల అకౌంట్ ఎందుకని అడుగుతున్నారు. ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఉదాహరణకు గత సంవత్సరం కానీ అంతకు సంవత్సరం కానీ పోస్ట్ రిజిస్ట్రేషన్ లేకుంటే ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులను ముఖ్యంగా మీరు యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి కట్టి తీసుకోవాలంటే వాళ్ళు కట్టి తీసుకొని అమెరికాకు పోయింది. ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంట్ వేస్తే మేనేజ్మెంట్ కే పోతుంది. పిల్లవాడు అంటే మేనేజ్మెంట్ పిల్లవాడికి అవుతుంది, ఇటు గవర్నమెంట్ నుంచి వసూలు చేసినటువంటి కాబట్టి మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మధుసూదన్ రెడ్డి గారు. మీరు కొంచెం బయటికి రండి, మళ్ళీ తీసుకుంటారు. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఈ విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని మనం అనుకున్నాం. ఇలా అసెంబ్లీలో గానీ 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్కరైనా చర్చ పెట్టట్లే. అంటే ఒక పూర్తి స్పష్టత అనేది లేదు వాళ్ళలో. మేము ఏమంటున్నాం అంటే, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థికి అన్యాయం ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు సీట్ వచ్చింది ఉదాహరణకి ఉస్మానియాలో కానీ కాకతీయలో కానీ, ఫస్ట్ డిపాజిట్ 10,000 తీసుకుంటారు. అంటే హాస్టల్ జాయిన్ అయ్యే ముందే దాంట్లో నెలకి విద్యార్థి 3,000 రూపాయలు ఫీజు బిల్లు పడుతుంది, మెస్ బిల్లు. అంటే నెలకు 3,000 అంటే ఒక సామాన్య విద్యార్థి నీకు నెల బిల్లు వేస్తే నువ్వు గవర్నమెంట్ అని యూనివర్సిటీ గొప్ప చెప్పుకుంటున్నావు, యాంచి కట్టాల డబ్బులు, నువ్వు ఫీజు బకాయిలు ఇస్తాను చెప్తున్నావు. అది లేదు. ఇట్లా నోట్ల విద్యార్థి నోట్ల ఏం కొడుతురు, మట్టి కొడుతురు. ఎందుకు మీరు ఉండి ప్రభుత్వాలుండి మీరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు విద్యార్థి మీద దృష్టి పెడితే ఈ రాష్ట్రంలోని అత్యంత కీలకమైనది ఏదన్నా ఉంటే విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థని మీరు చాలా అద్భుతంగా తయారు చేస్తే మీలాంటి వాళ్ళని గొప్పగా ఇంకా 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు పెంచుకుంటూ గెలిపించుకుంటూ పోతారు. ఇవాళ ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థల మీద విరక్తి పుట్టి అస్సాంలో విద్యార్థులు అక్కడ పార్టీ పెట్టుకురు గన్ పరిషత్ అని. అంటే అక్కడ జేఏసీ లీడర్లని నమ్మకం పోయింది. రాని వ్యవస్థ తీసుకొస్తున్నారు మీరు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇలా విద్యా వ్యవస్థ యాడికి పోతుందంటే, విద్యా కళాశాలలోని ఆంధ్రజ్యోతి పేపర్లోన చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, నేను చెప్తున్న మాట కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన మాట, విద్యా సంస్థల్లోకి డ్రగ్స్ మమ్మారి. అంటే చర్లపల్లిలో పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి పోలీసులు పట్టుకున్నదాకా మన రాష్ట్ర పోలీసు వాళ్ళకి సోయలేదు. ఎందుకు లేదంటున్నంటే, అంటే మా వాళ్ళ మీద కేసులు, మా విద్యార్థి లీడర్ మీద కేసులు పెడుతురు, కానీ బయట ఎన్నో అగత్యాలు మానభంగాలు జరుగుతున్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. అల్ల విషయం ఆన్సర్ చూసారు, అదొక భాగం. సరే, ఇంకా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇక రకరకాల విద్యార్థులు చనిపోయారు. తర్వాత మా హాస్టల్ బీఈడి హాస్టల్ కూలిపోయే పరిస్థితి ఉంది. దాన్ని మొన్న సంగారెడ్డిలో ఇంతకుముందే చెప్పిన 3 గాయాలైన అక్కడ కూడా పోయొచ్చు. ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు పెట్టాలి అన్న వీళ్ళు 2,000 కోట్లు. మొత్తం విద్యాశాఖ బడ్జెట్ 23,000 కోట్లు. ఓన్లీ 10% కోట్లు అంటే ఓన్లీ 10%. 2,500 కోట్లు పెడితే మొత్తం మంది ఫీజు రియంబర్స్మెంట్ 3 లక్షల. మన బడ్జెట్ ఎంత? 3,04,000 కోట్లు బడ్జెట్ అన్న విద్యా రంగానికి వీళ్ళు కేటాయించిందని చెప్పేది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ నాట్ ఈవెన్ భర్త గారు 20,000 కోట్లు అంటే అందులో మౌలిక వస్తువులు జీతభత్యాలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు కేటాయించిన 40,000 గురుకులాలకు, అవి సమీకృత గురుకులాలకు 105 నియోజకవర్గాల్లో 200 కోట్ల 25 ఎకరాల్లో నిర్మాణం జరగబోతుంది. మానవతారండి. నేను చెప్పేది ఏంటంటే, 12 లక్షల మంది విద్యార్థులకి
2,500 కోట్లు అంటే తక్కువ కదా, 1% ఆఫ్ ది టోటల్ బడ్జెట్, పెద్ద కాదు ప్రయారిటీ. అందుకే ప్రభుత్వం కూడా మనం ఏం కాదంటలేదు. ఇప్పుడు గతంలో మన విజయ్ కుమార్ గారు వచ్చారు కాబట్టి నేను వారు దృష్టికి తీసుకొస్తున్నా. గతంలో ఏమైందంటే మొత్తం ఎంత మీ దగ్గర డాటా ఉందా? మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం చెల్లించేది ఎంత? ప్రతి సంవత్సరం చెల్లించవలసింది 2,200 కోట్లు సరాసరి. ఇప్పుడు గతంలో 2014లో గుర్తు పెట్టుకోండి, ఇంకా 3,200 కోట్లు పెరిగింది అంతే. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు సవ్యంగానే ఉన్నది. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కిరణ్ కుమార్ రెడ్డి గాని రోషయ్య గాని సవ్యంగానే విద్యార్థుల ఖాతాలు వేసారు. అప్పుడు ధర్నాలు గానీ ఇట్లాంటివి లేవు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేశారు కదా అట్లా ఎంక్వైరీ. అది ఇప్పుడు కూడా రేపు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫీజు బకాయిలు వేరు, ఫీజు రియంబర్స్మెంట్ వేరు. ప్రమాణాలు పాటించినప్పుడు తప్పకుండా ఎవరు కాదంటారు చెప్పి, మీరు కాదంటారా? ప్రమాణాలు పాటించబోతే చర్యలు తీసుకోవద్దంటారా? అది తర్వాత అంశం, అది తర్వాత అంశం. కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, నేను ఇప్పుడే చూపిస్తాను న్యూస్. 2,30,00,000 రూపాయలు ఫైన్లు వేసింది. దాంతో బంబేలు ఎత్తిపోయిన కళాశాల యాజమాన్యాలు దాదాపు ప్రతి కళాశాలలో 40-50 సెక్షన్లు మూసేసుకున్నాయి. కొన్ని కళాశాలలు అయితే అమ్మేసుకున్నారు కొంతమంది. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ తర్వాత విజిలెన్స్ అంటున్నారు కదా, తెలంగాణ అకాడమీ ఫర్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ ఉంటుంది TAFRC. దానిలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఫీజు రివిజన్ చేసుకోవడానికి, పెంచుకోవడానికి మేము ఫెసిలిటీస్ ఇన్ని కల్పించడం, ఇవి ఆడిట్ ఇది ఉన్నది, పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. దాన్ని విమర్శిద్దాం. ప్రభుత్వాలు అన్ని అట్లే వచ్చినాయిలే కానీ విజయ్ గారు ఏంది ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తామంటారు విజిలెన్స్ ఎంక్వైరీ. ఫీజు వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ కాలేజీలు ముగించారు. దాదాపు 2,30,00,000 ఫైన్లు వేశారు కొన్ని కాలేజీల పైన. కాబట్టి ఆ విధంగా మేము చేయట్లేదు. ఆ విధంగా బెదిరింపులో పాల్పడడం బంధించే ప్రభుత్వమే, బంధించే ప్రభుత్వం కాదు. విద్యార్థుల ఫండ్స్ పై జరిగిన దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మానవతరాయ్ గారు చెప్పండి. విద్యార్థుల ఫండ్స్ పై మెసేజ్ వచ్చింది, చూస్తాను నేను. విద్యార్థుల చెప్పండి. ఫండ్స్ పై జరిగిన దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విచారణకు సిద్ధం? ఇప్పుడు ఎక్కడ గత ప్రభుత్వంలో జరిగిన ఎక్కడ దుర్వినియోగం జరిగినా అదొక పద్ధతి, ఆ ప్రాసిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి దానికి అదే అంటారు. ఇప్పుడే దీన్ని తీసుకురావద్దు అంటున్నాం కదా మేము ఏమంటున్నాం, గతంలో లాగా యాజమాన్యాలు నా దగ్గరికి వచ్చారు. 2018లో నేను పెద్ద ఎత్తున యాజమాన్యాలతో కలిసి పోరాటం చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కోసం. అయినా స్పందించలేదు. 400 కోట్లు 2,000 కోట్లు ఉంటే 400 కోట్లు విడుదల చేసి అట్లా ఆపేది, కొంతమంది బెదిరించి అలా ఉద్యమం చేయకుండా ఆపారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు, వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అదే విధంగా బట్టి విక్రమార్, ఇప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి. మేమేమంటాం, ఈ చర్చలు సఫలవంతమైతే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా విరమించుకుంటాయి. వాళ్ళే అంటున్నారు, వాళ్ళు ఇలా నేను పత్రికలు చూడండి, ఈ పాపం గత ప్రభుత్వం అని చెప్పారు వాళ్ళు. చైర్మన్ రమేష్ గారు చెప్పినది, నేను చెప్పిన వీడియోలో కూడా చూడండి. కాబట్టి మేము సానుకూలంగా స్పందిస్తున్నాం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకరి జీవితాలు కూడా ముడిపడి వాళ్ళని ఇబ్బంది పెడితే విద్యార్థులను ఇబ్బంది పెట్టినట్టే. అంతేకాకుండా కళాశాలలో పనిచేసే సిబ్బందిని ఇబ్బంది పెట్టే. కాబట్టి ఈ మానవతా దృక్పథం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా చర్చలు జరుగుతున్నాయి. రాత్రికి ఒక వార్త వస్తుంది, తప్పకుండా సఫలమైంది. వాళ్ళు గొంతెమ్మ కోరిక అడగట్లేదండి. 1,200 కోట్ల టోకెన్లు ఇచ్చారు, అవి విడుదల చేయమంటున్నారు. మిగతాయి కూడా అంచెలంచెలుగా చేస్తాం. మిగతాయి కూడా అంచెలంచెలుగా చేస్తాం, దశల వారి. ఒక్క నిమిషం విజయ్ గారు చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ మీద రెస్ట్రిక్షన్స్ అసలు పెట్టాలా వద్దా? అసలు ప్రజలకు, విద్యార్థి నాయకులకు, మన బ్రదర్స్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ సమస్య ఎందుకు ఇప్పుడు మొదలైందంటే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక బ్లాక్ పీరియడ్ అని ఉంటుంది. ఆ బ్లాక్ పీరియడ్ సంబంధించింది ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TAFRC తెలంగాణ ఫీ అండ్ రెగ్యులేషన్ కమిటీ ఉంది. ఆ కమిషన్ కళాశాలల నుంచి ఎక్స్పెండిచర్స్ లెక్కలన్నీ తీసుకొని ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మొత్తం క్రోడీకరించి కళాశాలతో చర్చలు చేసి ఫీజులు హైక్ పెంచేటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. అది ఆల్రెడీ. అయితే ఈ సంవత్సరం బ్లాక్ పీరియడ్కి సంబంధించినటువంటి దాదాపు 6 నెలల కిందటనే TAFRC చర్చలు చేసింది, వారితో రిపోర్టులు తీసుకున్నది, ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి
వీళ్ళు అడ్డమైనటువంటి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చి అధికారులకు వచ్చారు కాబట్టి వీరి దగ్గర డబ్బు లేదు కాబట్టి దీని నుంచి ఎట్లనే బైపాస్ చేయాలని చెప్పేసి ఆ టీఎఫ్ఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ని తుంగలో తొక్కుతూ ఇంకొకటి కమిటీ వేసింది. కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక తీసుకుని రీసెంట్ గా ఒక 20 రోజుల కింద ఆ కమిటీ నివేదిక తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక జియో ఇచ్చింది. జియో ఇచ్చి మళ్ళీ ఫ్రెష్ గా కాలేజీల నుంచి హియరింగ్ చేసుకొని ఆ కాలేజీల నుంచి ఇప్పుడు ప్రభుత్వము ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకి చెల్లించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ నెక్స్ట్ బ్లాక్ 3 అకాడమిక్ ఇయర్స్ బ్లాక్ పీరియడ్ కి ఫీజులు భారీ ఎత్తున భారం అవుతా ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఈ నాటకం ఆడుతా ఉంది. నేనేమంటున్నా అంటే మిత్రుడు మానవతరాయ్ గారు అన్నట్టు